బీజేపీ నేతని తెలుగుదేశం నాయకులు చితకబాదిన ఉదంతాన్ని ఈనాడు జ్యోతి అయితే రాయలేదు కానీ సాక్షి రాసుకొచ్చింది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాళ్ళని ప్రశ్నించిన బీజేపీ నేతను టీడీపీ నాయకులు కర్రలతో చితకబాదిన ఘటన శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలో నాగయ్య గారి పల్లి స్వర్ణముఖి నది సమీపంలో చోటు చేసుకుంది. బీజేపీ నేత నరేష్ కుమార్ నాయుడు కొద్ది రోజులుగా అక్రమ ఇసుక రవాణా మీద అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం నరేష్ కుమార్ నాయుడు తన ఇంటి నుంచి చంద్రగిరి వస్తుండగా నాగయ్య గారి పల్లె వాగు వద్ద టీడీపీ నేత కొంగర సునీల్తో పాటు మరికొందరు అటకాయించారు. తమకు వ్యతిరేకంగా ఇసుక మీద ఫిర్యాదు చేస్తా ఉంటే దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా ప్రభుత్వం నువ్వేంటిరా ఫిర్యాదు చేసేదంటూ పచ్చమొక్కల కర్రలతో నరేష్పై దాడికి దిగబడ్డాయి. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్న నరేష్ని చంద్రగిరికి తరలించారు. బాధితుడు చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది పోలీసులను ఆశ్రయించాడు. ఇసుకాసులను ప్రశ్నించిన తనపై టీడీపీ నేత సునీల్తో పాటు మరికొంతమంది దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టు రాసుకొచ్చారు. ఇది మళ్ళీ ఎవరో ఒకరు కాంప్రమైజ్ చేసేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అసలు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి ఏ ఫీలు అవ్వట్లా. అగ్రనాయకులు కింద కార్యకర్తలు తన్నించుకోవడంలో తప్పు లేదు, వాళ్ళని తన్నడంలో తప్పు లేదు తెలుగుదేశం వాళ్ళు అన్నట్టు ఫీలింగ్ ఉంటే, అట్లాగే జరుగుతున్న దేని మీద స్పందించకుండా ఉంటే, ఏదో నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలు ఇవన్నీ పేరుకప్పుడు ఏదో వేశారు, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ అని. ఇందులో ఇట్లాంటిది ఎప్పుడు చర్చించిన పాపాన పోలేదు ఏడాదిలో. వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళే తంతంటే కూడా, వాళ్ళ కూటమిలో వాళ్ళే తంతంటే ఎవరు పట్టించుకున్నప్పుడు పాపం ఈ సాక్షి వాళ్ళంటే వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలనుకుంటారు కాబట్టి రాస్తూ ఉంటారు.